వారు డైరెక్ట్ వచ్చి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించేయడానికి వారు ఎంతో కృషి చేసేవారు. దానికి తోడు ఆ సందర్భంలో ఆయన ఎమ్మెల్యేకు మొదటిసారి ఏదైతుందో మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికైనప్పుడు నేను స్వయంగా మా గ్రామస్తులను తీసుకుపోయి కూడా ప్రచారం చేయించి వారికి గెలిపించడం జరిగింది. అంతేకాకుండా చైర్మన్ అయ్యే అవకాశం కొద్దిలో తుడిలో తాసులో భాస్కర్ రెడ్డి మధ్యలో లక్ష్మారెడ్డి మధ్యలో సమానం వచ్చిన ఓట్లు ఇంకా తాసేషన్లు, దానివల్ల భాస్కర్ రెడ్డి పోయింది. అదే అవకాశం ఏదైతే ఉందో 1983లో జనవరిలో లక్ష్మారెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ రావడం జరిగింది. దానిలో ఎంతో మంది కృషి చేశారు. ఇక్కడ ఏదైతే ఉందో లక్ష్మారెడ్డి గారు ఇక్కడ నిలబడ్డ సందర్భంలో మేము తిరిగి మా మండలిలో మొత్తం 90 పైన వారికి ఓట్లు వేయించడం జరిగింది. ఆ కృషి వారు మేము ఏం చెప్పినా మా మండలకు మేము ఏం చెప్పినా ఎంబడే అమలు చేసే ప్రయత్నాలు చేసి మమ్మల్ని మాత్రం మా కోరికను నెరవేర్చి ఆయన స్వర్గస్థులు అయినాడు కాబట్టి ఆయనకి ఎంత మేము అర్జిస్తున్నా చాలా తక్కువే. ఈ కృషి ఏదైతే ఉందో మా దగ్గర ఏదైతే ఉందో విగ్రహావిష్కరణ చేయడం కూడా మాకు భగవంతుతో సమానం అని నేను భావిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ముఖ్యంగా నేను కూడా వారి కుటుంబంలో ఒక సభ్యుని, వారి చిన్నబాబు కొడుకు పెద్దబాబు కొడుకును. కానీ వాళ్ళ అన్నదమ్ములు ఎలా ఉండేదో నేను కూడా వాళ్ళతో పాటు కలిసి ఉండేది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఆటో రిక్షా వాడిని భుజం మీద చేసి తమ్మి అన్నా అని పలికే ప్రతి వానికి సన్నిహితంగా ఉండేది. అందరికీ దగ్గరై ఒకసారి మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తే ఒకసారి ఫెయిల్ అయ్యి, రెండవసారి ప్రతిపక్షంగా నిలబడ్డ వాళ్ళందరూ ఆయనకే ఓట్లు వేసి డిపాజిట్ జప్తు చేసి వ్యతిరేకుని ఆయన మెంబర్గా గెలిపించారు. లింగారెడ్డి సర్పంచ్ గారు చెప్పినట్టుగా అందరూ కృషి చేశాను. మొత్తం మీద కౌన్సిలర్ అయ్యి చైర్మన్ కోసం ప్రయత్నం చేస్తే అసలు మరి ఏ పరిస్థితుల్లో ఏమో మా అన్నగారే ఒప్పుకున్నారో తెలియదు. టాస్ వేయమన్నారు. టాస్ వేయమంటే టాస్లో చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు వచ్చారు. అది మా అన్నకు అది ఒక లక్ అనుకోవాలి. మేము దురదృష్టం అనుకుంటలేము. ఎందుకంటే ఆయనకు చైర్మన్ పదవి పోయినా నెక్స్ట్ మంత్ ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయిపోయింది. ఒకటి వాస్తవంగా వారికి నాకు ఉన్నటువంటి సంబంధం సన్నిహితటువంటి నాకు అన్నే కాకుండా గుర్తులేరు నాకు ఒక జీవన ప్రదాత. ఎందుకంటున్నా ఈ మాట అంటే జనగామలో ప్రైవేట్ ఏబీవీ కాలేజ్ ఏబీవీ డిగ్రీ స్కూల్ ఉండే. ఏబీవీ డిగ్రీ స్కూల్ని వారు ఎమ్మెల్యే రాజిరెడ్డి ఎత్తి రాజరావు ముగ్గురు కలిసి దాన్ని గవర్నమెంట్ ఎయిడెడ్గా చేశాం. అప్పుడు ఉర్దూ స్కూళ్ళు లేవు, ఉర్దూ హై స్కూల్ మీడియం చేశాం. నెక్స్ట్ ఇంకొకటి గొప్పదైన ఏంటంటే ఈ ముగ్గురు కలిసి జనగామలో బీఈడి కాలేజ్, అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒకటి బీఈడి కాలేజ్ ఉండే. ఆయన రాజిరెడ్డి ఎత్తిరాజరావు ముగ్గురు కలిసి జనగామకు బీఈడి కాలేజ్ తీసుకొచ్చారు. నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే ప్రత్యేకంగా నేను అప్పటికే ఎంఈడి పాస్ అయి ఉన్నా. అన్న ఉండి నువ్వు ఎంఈడి చేసినావు కదా, ఆ కాలేజీలో లెక్చరర్గా చేయొచ్చు కదా అని చెప్తే అప్పుడు నేను 12 ఏళ్ళు ఆ బీఈడి కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను. నేను ఒక టీచర్గా ఉంటూ ఆర్జేడి గారు అప్పుడు ఎవరు ఎంఈడి చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఒక వెంకటేశ్వరరావు వరంగల్ ప్రిన్సిపాల్, ఆదిరెడ్డి గారు, మీరు ముగ్గురే ఉన్నారు. మీరు ఈ కాలేజీని ముందుకు తీసుకుపోవాలి అంటే అప్పుడు నేను లెక్చరర్గా పనిచేసిన 12 సంవత్సరాలు. దానికి దివంగతుల ఎల్ఎంసి రొండ రామరెడ్డి గారు నాకు అనేక విధాలుగా బుక్స్ తెప్పించి మీ ఎంఈడి చేయాలి తమ్మే అని ఎంఈడి చేయించి తర్వాత ఎంఈడి కాలేజీలో సీటు కల్పించి ఆదిరెడ్డి గారిని ఒప్పించి కాలేజీలో 12 ఏళ్ళు నా చదువుకు అది సార్థకమైంది. ఎందుకంటే బీఈడి లెక్చరర్గా
అప్పుడే ఆర్జేడీ అన్నాడు, నీకు డెప్యుటేషన్ ఓరల్కి ఇస్తా, రిటర్న్కి ఇస్తే నీకు పర్మనెంట్ అయిపోతాయి, కాబట్టి ఓరల్కి ఇస్తా అంటే 12 ఏళ్ళు కృషి చేసి నా జీతం 900, బీఈడి కాలేజ్ 9000. ఆ విధంగా వారు చేసినటువంటి బీఈడి కళాశాల ఇప్పటి వరకు కొన్ని వేల మంది టీచర్లు, లెక్చరర్లు అయ్యి నా శిష్యులు కూడా ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు. అలాంటి గొప్పతనం ఆయనకు. ఇంకొకటి ఏంటంటే, జనగామలో ఫస్ట్ ఎమ్మెల్యే కాగానే నేను కుర్మవాడలో ఉన్నా, అన్నయ్య ఇక్కడ కరెంటు పోలు లేవు, దీపాలు లేవు అంటే నీ ఒక వాడగా చెప్తారా అని అప్పుడు 24 కరెంటు పోల్స్ కుర్మవాడకు, కొన్ని మా రెడ్డివాడకు కూడా దాదాపు 24 కరెంట్ పోల్స్ ఇమీడియట్గా 24 అవర్స్లో కరెంట్ పోల్ వేయించడం జరిగింది. ఆ విధంగా బీఈడి కాలేజు, ఏబీవీ డిగ్రీ కాలేజ్, ఎయిడెడ్ కాలేజు, ఉర్దూ మీడియం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, నేను ఎక్కువ మాట్లాడుతున్నాను మీరు అనుకోవద్దు, ఆయనకు నాకు సంబంధం ఏంటంటే, నేను టీచర్గా ఉండి ప్రొద్దున్నే మా అల్లుడు రామచంద్రారెడ్డి నేను ఆయన బయట అడుగుపెట్టే ముందే ఆయన టూర్ డైరీలో ఇవాళ నువ్వు ఎక్కడికి పోవాలి, ఈ ప్రోగ్రామ్ ఇది అని రాసి పంపి ఆ టూర్కి పోయి పనిచేసింది. చాలా చిన్నప్పటి నుండి నేను చూసినప్పటి నుండి కూడా ఎక్కువ మందికి వర్క్ చేయడము, బాగా అన్ని సమాఖ్య కార్మిక సంఘాలకు ప్రెసిడెంట్ ఉండే నేను చిన్నగా ఉన్నప్పుడు. ఎవరు వచ్చినా ఏ పని అడిగినా, ఎవరికి అన్నం కావాలన్నా తప్పనిసరి పెట్టే, తన దగ్గర లేకున్నా సరే ఒకరి దగ్గర నుంచి తీసుకొచ్చైనా పెట్టేవాడు. ఎవరికి పెళ్ళన్నా చావన్నా ఒకరోజు 20 అయినా అటెండ్ చేసేవాడు. ఎవరి పనులను కూడా ఇట్లా అన్నం పెట్టద్దు అని నాకు ఒకరోజు చెప్పండి, పైనుండి పెట్టేద్దామా, కిందికి వాంగి మంచిగా పెట్టాలి పెట్టే అన్నము. ఎవరిని కూడా తీసేసేవాడు కాదు. ఎవరు ఏది కావాలన్నా ఏ రాత్రి వచ్చి అడిగినా పని చేసేవాడు. ఎప్పటికీ పని చేసుకుంటూనే ఉండదు. నాకు చిన్నప్పటి నుండి కూడా ఆయన రాజకీయంగా అందరికీ సేవ చేయాలని తపన ఇప్పటికి కూడా ఉంటే బాగుండేదని నేను ఇప్పటికీ అనుకుంటా. ఇప్పటికీ బ్రతికే ఉన్నాడేమో అని అనిపిస్తుంది నాకు. ఏ ఊరు ఒక్కరోజు ఒక 10-15 ఊర్లు అటెండ్ చేసి వచ్చేవాడు. ఏది కడగండికైతే ఎవరు అడుగు పెట్టని ప్లేస్ కూడా పోయి అందరినీ మమేకం చేసి అన్ని పనులు వాళ్ళ ఊరికి కూడా 33 KV లైన్, పాల కేంద్రం, వీడి ITI నాకు తెలిసిన వరకు అయితే ఎవ్వరికి ఏది లేదనకుండా పని చేసుకొచ్చారు. అందరికీ నా నమస్కారాలు. నేను ఇంకేం చెప్పాలి, ఆయనకు కడుపున పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. గౌరవనీయులు శ్రీ కొండా లక్ష్మారెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ కోసం చేసినటువంటి మండల నలుమూల నుంచి వారి బంధువర్గం మరియు రాజకీయంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గారు, అందరి పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియాకు అందరికీ ఈ సందర్భంగా శుభాభివందనలు తెలియజేస్తున్నా. కొండా లక్ష్మారెడ్డి గారు చేసిన అనన్యమైన కృషి ఈ యొక్క మండలం ఏర్పడడానికి కారణం. వారు శాశక్తుల ఎవరు అడ్డు వచ్చినా, ఎంతమంది నాయకులు ఎదురొడినా కానీ మండల సాధన కోసం విశేషమైన కృషి చేసి మండల అభివృద్ధిలో భాగమైనారు. ఈరోజు ఈ మండలము అభివృద్ధిలో జరుగుతుందంటే వారు వేసిన యొక్క పునాది రాయిగా అదిగా నేను భావిస్తాను. ఈ యొక్క సమితులు నుండి మండలాలు ఏర్పడిన తర్వాత మొదటగా వారు ఏర్పాటు చేసినటువంటి మండలానికి మండల అధ్యక్షుడిగా ఎన్నిక కావడం నా యొక్క భాగ్యంగా భావిస్తున్నాను. కొండా లక్ష్మారెడ్డి గారు వారి యొక్క జ్ఞాపకాలు నా మదిలో పదిలంగానే ఉంటాయని ఈ యొక్క సభముఖంగా చెప్తూ ఉంటాను. నేను వారిని చాలాసార్లు ఎన్నోసార్లుగా వారి యొక్క మిత భాష కాకుండా చాలా అందరితోటి సోదర భావంతో ఏమరా ఇట్లాంటి భుజమే చేసి వారి దగ్గర తీసుకున్నట్టు ఒక అనిరుచమైనటువంటి ఆనందాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కలిగి ఉంటాడు. ఎవరైనా కానీ అలాంటి నాయకులను వారు ఎవరు కూడా మరుపు అనేది రాకుండా ఉంటారు. ప్రజల మనిషి
మాస్ నాయకుడిగా నేను భావిస్తాను. వారి యొక్క కృషి వలనే ఈ మండలం ఏర్పడింది. ఇది మా మండలం యొక్క ప్రజలు ఏ నాటికి కూడా వారి యొక్క సేవలను మర్చిపోరని, వారి జ్ఞాపకాలను మదిలో పదిలంగా ఉంటాయని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఐలోని ఆగిరెడ్డి గారు, రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి గారు, మన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ రెడ్డి గారు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వేదికపై ఉన్న పేరున పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ స్వాగతం, సుస్వాగతం. రుండల లక్ష్మారెడ్డి గారి గురించి నాకు ఏమాత్రం అంటే, నేను అప్పుడు 4వ తరగతో 5వ తరగతో చదువుతా ఉన్నా, అంతేగాని మండలం ఏర్పాటు కొరకు మా మాజీ సర్పంచ్ లింగారెడ్డి గారు కానీ, గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ బుట్టెడి వెంకటరెడ్డి గారు కానీ, రేగూరు పుల్లయ్య కానీ, అదేవిధంగా మిగతా గ్రామ పెద్దలందరూ మన మండలం ఏర్పాటు కొరకు రుండల లక్ష్మారెడ్డి గారి వల్లే ఏర్పడ్డదని చెప్పడం వల్ల నేను తెలంగాణ ఉద్యమంలో మండలంలో మొదటి వరుసలో కొందరు ఉండే వ్యక్తులలో నేను కూడా ఒక వ్యక్తిగా ఉండేవాడిని. దానివల్ల మండల కేంద్రంలో ఉండే నాకు అధిష్టానం మొదటగా మండల కార్యదర్శిగా, తర్వాత 2012 నుంచి 2014 వరకు మండల ప్రెసిడెంట్గా టీఆర్ఎస్ పార్టీకి నేను పనిచేసినాను. ఆ సందర్భంలో మా మిత్రులు జుట్టు కుమార్ సామాని, ఆయన చనిపోయినాడు ఇప్పుడు. అరే వీరన్న, నువ్వు చాకలేలో విగ్రహం పెట్టావు, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టావు, ఇవన్నీ కొన్ని అందరు ముందుండి నువ్వు కూడా ముందుండి ఉంటున్నావు. మన మండలం ఏర్పాటు కొరకు కృషి చేసిన రుండల లక్ష్మారెడ్డి విగ్రహం పెడితే ఏమవుతుందని ఒక ఆయన భావన వ్యక్తపరిచినాడు. దానితోటి మదిలో మెదిలి వారి కుటుంబ సభ్యులకు మన చెట్పల్లి సంజీవరెడ్డి ద్వారా ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక ఫోన్ చేయగానే వారు ఇంతగా స్పందించి, మరొక విషయం, మా మిత్రులు కేలం లక్ష్మణ్ తోటి మన విగ్రహం పెడదామని సమాలోచన చేసిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులను మేము అంటే పునాది రాయి వేయడానికి ఫౌండేషన్ కు పిలిచినాం తప్ప, ఇంత మంచి భావంతో ఇక్కడ మా లింగాల గణపురం అంటే ప్రజలు కానీ వేరే ముఖ్య నాయకుల వ్యక్తులు ఇంకా మిగతా ఎవరైనా వాళ్ళ రెడ్డి సంఘం వాళ్ళ కుల బాంధవులు వారు తప్ప మిగతా వారిని ఒక్క పైసా పెట్టుకోనియకుండా దాదాపు ఇప్పుడు ఆ విగ్రహానికి నాకు తెలిసి 12 నుంచి 14 లక్షల మధ్యలో ఖర్చు అవుతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా వారు ఇంతగా స్పందించి అందుకు వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా వేదికపై నుంచి మా లింగాల గణపురం గ్రామ ప్రజలందరి నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారిని ఆదర్శంగా తీసుకోవడానికి నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను. వారి తోబుట్టువైన అక్కని ఇచ్చినందుకు గిఫ్ట్ గా మండలాన్ని ఏర్పాటు చేసినారేమో అని, అదేవిధంగా మనం కూడా
ఆచరణలో పెట్టాలంటే మన ఇంటి ఆడపిల్లలను ఆ విధంగా చూసుకుంటే వారి పెద్దలు ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళ రిటైర్డ్ లెక్చరర్ గారు మన అన్నదమ్ములను కూడా ఒకరు వెదిగితే వాళ్ళందరినీ పైకి ఎదిగేటట్టు చూసినప్పుడు వారి ఆశయ సాధనకు మనం అందరం కంకణ బద్దులు ఉంటాయని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వారి బంధుమిత్రులతో పాటు రొల్ల శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మన నెల్లూరుల కార్యదర్శి గారు, అదేవిధంగా లాస్ట్ మూమెంట్కి వచ్చినప్పుడు మన రొల్ల పృథ్వీ గారు కూడా బాగా కృషి చేసినారు. వారికి నా తరఫున వేదికపై నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ విగ్రహం ఏర్పాటు చేసిన నుండి ఇప్పటి వరకు వారి యొక్క మిగతా ఎవరైతే వారి యొక్క ఆలోచన విధానాన్ని ఏర్పాటు కొరకు సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు అరవిందారెడ్డి సార్కు మా గ్రామం తరఫున నా తరఫున కూడా రెడ్డి సంఘం మండల కమిటీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రెడ్డి సంక్షేమ సంఘం లింగాల గడప వారికి పేరు పేరున ప్రతి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు చేస్తూ లింగాలగన్పూర్ ప్రజలకు మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు అరవింద్ రెడ్డి సార్ గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు మరియు మీడియా మిత్రులకు నమస్కరించి మాట్లాడి మాకు రొల్ల లక్ష్మారెడ్డి గారి ఆడబిడ్డ కట్నం కింద మాకు లింగాలగన్పూర్ మండలి ఇచ్చినట్టు మాకు తెలిసింది. దానికి ఆయనకు ఉన్నా లేకున్నా మేము ఉన్నట్టే భావించి ధన్యవాదాలు ఆయనకు నమస్కరించి పాదాభివందనాలు చేసుకుంటూ మేము ఇదే 28 ప్రతి సంవత్సరం మీరు పెట్టిన విగ్రహానికి ప్రతి సంవత్సరం అంటే ఇయర్లీ మేము చేయడానికి ఖచ్చితంగా నేను కూడా తోడ్పాటు చేస్తానని మండల్ పార్టీ పరాన మరియు మా రెడ్డి సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అందరి కులాల తర్వాత రెడ్డిస్ అయ్యారు అంటే ఎంత ఓపిక ఉంటే రెడ్డిస్ అవుతారు. మాకున్న ఓపికను ఇప్పుడు మీరైతే చూశారు కదా. అప్పుడు లింగారెడ్డి బాబు ఇప్పుడే చెప్తుండు నేను సర్పంచ్ అయిన తర్వాత మనకు వచ్చింది ఇప్పుడు మండల్ అని చెప్పిండు. మండల్ నవాబ్పేట పోతుండే నెల్లూరులో పోతుండే అయినా మాకు ఇచ్చిండు. గౌరవంగా ఆయనకు పాదాభివందనాలు తెలియజేస్తూ మండల్ పార్టీ తరపున నేను కాంగ్రెస్ పార్టీ తరపున నేను ఆయనకు జోహార్లు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇచ్చేసినటువంటి సభా అధ్యక్షులు మండల రెడ్డి సంక్షేమ అధ్యక్షులు ఆగారెడ్డి గారికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బద్దం అరవింద్ రెడ్డి గారికి ఐఏఎస్ రిటైర్డ్, అదేవిధంగా ఇక్కడ రొండ్ల సంస్థానం సంబంధించినటువంటి రొండ్ల నర్సిరెడ్డి గారు మామగారు. ఎందుకంటే మామగారు ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా మేనమామ నాకు. మా అమ్మమ్మ వీళ్ళమ్మ కాసు అక్క చెల్లెళ్ళు, అందుకే వీళ్ళు మేనమామలు. వీళ్ళు 7 మా ఇంకో మామలు 2 9 మంది మేనమామలు మాకు. అందుకే ఇక్కడ మేనమామలు ముందు, తర్వాత మా రెడ్డి సంఘం తరఫున ఇక్కడ రెడ్డి సంక్షేమ మండల సంఘం ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పటి నుంచి ఇక్కడ నాకు అభినవ సంబంధం ఏర్పడడం జరిగింది. ఆ విధంగా ఇంకా విచ్చేసినటువంటి మన చిట్ల జయశ్రీ ఎంపీపీ గారికి మరియు జెడ్పీటీసీ వంశీధర్ రెడ్డి గారు, మరి ఇంకా సర్పంచ్ గారు, మరి అతిథులందరికీ, మరి మా రెడ్డి సంక్షేమ తరఫున జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా, మరి ఊరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నాకు కూడా ఈ సమావేశంలో పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మా మామగారితోటి మీ చిన్నప్పుడు నెక్కరు వేసుకున్నప్పటి నుంచి కూడా వారితోటి చాలా భయంతో భక్తితోటి
మరి మాకు అనుగుణంగా ఉండేది. ఆయనే ఇక్కడ చేసినటువంటి సేవలు కొన్ని మాత్రమే నాకు తెలుసు. నేను 1969లో తెలంగాణ ఎడ్యుకేషన్లో పాల్గొన్నప్పుడు, మేము మర్కజ్ స్కూల్లో చదువుకున్నప్పుడు, వారు ఇక్కడ చేర్యాల్లో మరి అనేక దెబ్బలకు ఓర్చుకొని తెలంగాణ ఎడ్యుకేషన్లో పాల్గొని మరి ఆ తెలంగాణకు చేయూతను ఇవ్వడంలో ఆయన ఒక కీలక పాత్ర వహించినటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా ఆనాటి పోరాటము మరి తర్వాత రాజకీయ మరి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అన్ని వర్గాల వారికి మరి ఒక అన్నగా, ఒక ఆపద బాంధవుడుగా, ప్రజా నాయకుడిగా, కార్మిక నాయకుడిగా మరి అందరికీ మన్నలు పొందినటువంటి వ్యక్తి ఈ రోజు వరకు కూడా నిజంగా మన జనగామ నియోజకవర్గంలో ఎవరు లేరు అనేటువంటిది అతిశయోక్తి కాదు. ఇప్పటివరకు కూడా ఆ సమాజానికి మరి ముందుండి నడిపి వాళ్ళకు అన్ని సేవలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు జనగామ జిల్లాలో కానీ జనగామ నియోజకవర్గంలో కానీ లేరనేటువంటిది నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఆ విధంగా అలాంటి వ్యక్తిని ఈ విధంగా ఇన్ని రోజులకు మన రెడ్డి సంక్షేమ సంఘము తరపున జనగామ లింగాల గన్పూర్ మండల తరపున మరి ఈ విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నందుకు దాన్ని కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. దానికి ముఖ్యంగా 2 సంస్థాన వాళ్ళు బాగా ప్రయత్నం చేసిండ్రు. మరి దానికి కూడా ఒక సమయం సందర్భం రావాలి కావచ్చు. మరి ఇప్పుడు ఆ సమయం వచ్చిందేమో. ఎందుకంటే ఇంతకుముందు మా నర్సిరెడ్డి మామ చెప్పిండు, అయోధ్యలో రాముని యొక్క విగ్రహం ఏర్పడ్డది, ఇక్కడ లక్ష్మణుని యొక్క విగ్రహం ఏర్పడ్డది. మరి అందుకే నిజంగా అన్ని రోజులు గ్యాప్ రావడానికి ఇదొక ముఖ్య కారణం. ఇది ఒక విశిష్టమైనటువంటి రోజుగా భావిస్తున్నాను ఇది. కాబట్టి ఇది మనం అందరం కూడా సంతోషించవలసినటువంటిది. ఇలాంటి పురస్కారం లభిస్తున్నటువంటి దానికి నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. ఆ విధంగా మరి ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఈ విధంగా ఆ వ్యక్తిని మనం మర్చిపోకుండా ఉన్నామంటే అతను చేసిన సేవలు, అతను చేసినటువంటి త్యాగము అన్నిటి కూడా మనం ఎల్లప్పుడూ కూడా మరవకుండా ఉండి మరి నన్ను నిత్యము స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మల్లారెడ్డి గారు చెప్పినట్టు మరి ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క జన్మదినం నాడు మరి అది కూడా జరుపుకుంటేందుకు కూడా వారికి కూడా కృతజ్ఞత తెలుస్తున్నాడు. వారికి కూడా మన రెడ్డి జిల్లా పక్షాన కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాం. వారికి కూడా మేము అవి చేయడానికి ముందుంటాం అనేటువంటిది కూడా సమాముఖంగా హామీ ఇస్తున్నాను. జై హింద్. జయశ్రీ గారికి, సోదరుడు వంశీధర్ రెడ్డి గారికి మరియు మా గ్రామ ప్రజలకు, అదేవిధంగా లింగాలగనపురం రెడ్డి సంఘానికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ, ఇక్కడ వచ్చినటువంటి రొండ్ర లక్ష్మారెడ్డి గారి అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 1983 అంటే మేము చిన్నవాళ్ళమే. నేను అరౌండ్ 9th క్లాస్ ఉండుంటా. సో 9th క్లాసే. సో ఆ టైంలో ఎలక్షన్స్ రావటము మా ఊర్లో ఎమ్మెల్యే రొండ్ర లక్ష్మారెడ్డి గారని మా ఊరి వాళ్ళ ఆడబిడ్డను మా ఊరికి ఇచ్చినందుకు మా ఊరితోటి వారికి మంచి సత్సంబంధాలు ఉండేవి. ఎందుకంటే మా నాన్నమ్మతోటి వాళ్ళ అక్కగారింటికి పోయేటోండి. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన, దూరం నుంచే చూసేవాళ్ళం, దగ్గర కూడా పోయేటోళ్ళం కాదు. సో ఆ విధంగా ఆయన చూడడం జరిగింది. ఆ తర్వాత ఎందుకంటే నేను హైదరాబాద్లో చదువుకునేవాడిని. సో ఆ తర్వాత ఏంటంటే మండలాలు ఏర్పడ్డాయి. మండలాల కోసం విపరీతమైనటువంటి పోటీ. ఆ పోటీలో మా ఊరు వాళ్ళు మరి అదే లక్ష్మారెడ్డి గారితో ఈ పని మండలం తీసుకురాగలిగారు. సో మండలం తీసుకొచ్చుకుంటూ కూడా ఒక పారిశుద్ధ్యత ఆయనే ఒక సైన్స్ను వాడిండు. ఎందుకంటే లింగాలగనపురం అనేది ఈ మండలంలో సెంటర్లో ఉన్నటువంటి విలేజ్. అట్లా కూడా వారు గవర్నమెంట్ని మెప్పించగలిగారు. సో ఇలాంటి దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి మా ఊరికి మండలం ఇచ్చడం అనేది చాలా గొప్ప అవకాశం ఇచ్చినట్టుగా భావిస్తున్నాము. అదేవిధంగా ఎందుకనంటే నేను ఒక సర్పంచ్ని. సో మామూలుగా ఇది మండలం కాకుండా ఉంటే ఏమనే వాళ్ళు లింగాలగనపురం సర్పంచ్. సో ఇప్పుడు నాకు ఎంత గౌరవం అని అంటే మండల హెడ్ క్వార్టర్ సర్పంచ్ అని అంటే చాలా పెద్ద గౌరవం. సో అది వారి మూలంగానే నేను పొందిననేది నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ కూడా మేము వారి వర్ధంతి కానీ జయంతి కానీ జరుపుకోవడానికి మేమందరం గ్రామస్తులం అందరం సిద్ధంగా ఉంటాము. మేము ఎల్లవేళలలో కూడా ఆయన మండలం లేని ఈ ఊరు ఇంత డెవలప్ అయ్యేది కాదు. కాబట్టి మా గ్రామస్తులు అందరి తరఫున కూడా మేమందరం కూడా రొండ్ర లక్ష్మారెడ్డి గారికి కృతజ్ఞతలమై ఉంటామని మీ అందరూ కూడా మనవి చేస్తూ, ముఖ్యంగా ఈ విగ్రహానికి అయినటువంటి వారి కుటుంబ సభ్యులకు, ఎందుకంటే వారు అంతా పెద్ద ఖర్చు పెట్టి ఆ విగ్రహాన్ని పెట్టినందుకు వారందరికీ కూడా మా ఊరు తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ విగ్రహాన్ని పెట్టే ఆలోచన వచ్చినటువంటి
లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా మా వీరన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన అరవింద్ రెడ్డి గారికి, అలాగే నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి గారికి, అలాగే వేదిక పంచుకున్న మిత్రులందరికీ, అలాగే నా ముందున్న రెడ్డి కుల బాంధవులందరికీ, అలాగే మా మీడియా మిత్రులకు, యోగులకు, ఈ లింగాలగనపు గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నలుగురికి సాయం చేసే కులంలోనే పుట్టడం కాదు, 4 తరాలు గుర్తుపెట్టుకునేటట్టు పుట్టడం, ఎదగడం వీరి లక్ష్మారెడ్డి గారే మనకు నిదర్శనం అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఆనాడు 1985లో ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో మండలిక వ్యవస్థలు చేసినప్పుడు లింగాలగన్పూర్ గ్రామాన్ని మండలంగా చేయాలని వారు అనుకున్నారు. కాబట్టి ఈరోజు చేయడం జరిగింది. అందుకే వారి పేరు ఇంకా చిరస్థాయిగా నిలిచింది. కొద్దిగా లేట్ అయింది, ఇప్పటికే చేసి ఉండాలి, కానీ కొద్దిగా లేట్ అయినా కూడా మన రెడ్డి బంధువులందరూ కూడా ముందుకొచ్చి, ఈ గ్రామస్తులందరూ కూడా ముందుకొచ్చి మా లక్ష్మారెడ్డి గారి విగ్రహం పెట్టడం నిజంగా కూడా సంతోషం. వారి జీవితమే మాలాంటి యువ రాజకీయ నాయకులకు మాకు నిజంగా కూడా ఒక దిక్సూచి. ఎందుకంటే మీ అందరు ఇక్కడంతా కూడా రెడ్డి బంధువులే ఉన్నారు. రెడ్డి అంటేనే నలుగురికి సాయం చేసే గుణమున్న వ్యక్తులు, అంటే గౌరవంగా బతికే వ్యక్తులు. ఆ ఊర్లో పేద బలహీన వర్గాల అందరినీ కూడా కాపాడేంత గుణం ఆ మనసున్న వ్యక్తులు. కాబట్టి ఖచ్చితంగా అందరికీ సహాయం చేసే దాంట్లో మన రెడ్డి కులంలో కూడా కొద్దిగా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిని కూడా మనం ఎప్పుడైనా ఆదుకోవాలి, మనందరం కూడా ఆదుకోవాలి. అలాగే ఇదే వేదికగా నేను ఈ యొక్క లింగాలగన్పూర్ మండలంలో మనకు ఒక రెడ్డి భవనం అనేది లేదు, ఒక ప్లేస్ అనేది లేదు. ఎవరికైనా ఇబ్బంది వస్తే ఎక్కడ మాట్లాడుకోవడానికి ఒక ప్లేస్ అనేది లేదు. కాబట్టి తప్పకుండా ఈ వేదికను అదునుగా చేసుకొని ఇక్కడ ఉన్న అందరు రెడ్డి బంధువులందరూ కూడా కలిసికట్టుగా ముందుకొచ్చి ఖచ్చితంగా ఒక 200-300 గజాల ప్లేస్ తీసుకొని ఒక భవన్ కట్టి ఈ రెడ్డి కులంలో పేదవారికి ఎవరన్నా ఇబ్బంది ఉన్నా కూడా సహాయం చేసే విధంగా తయారు కావాలి అని ఈ కమిటీని కోరుతున్నాను. నా వంతుగా ఇదే వేదిక నుంచి ఏనాడైతే వారు కొంటారని చెప్పి వాళ్ళు చూస్తారో, ఏనాడైతే భవనం కడదామని వాళ్ళు అనుకున్న మొట్టమొదటి వ్యక్తిగా నేను నా సొంతగా 1 లక్ష రూపాయలు రెడ్డి వారికి ఈ యొక్క కమిటీకి నేను ఇస్తా అని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఈ యొక్క విగ్రహాన్ని పెట్టడానికి ఎదురూరు వీరన్న కావచ్చు, లక్ష్మీనారాయణ గారు కావచ్చు, వారి ఫ్యామిలీని తట్టి లేపి ఈరోజు పని చేయించినందుకు వారికి కూడా ధన్యవాదాలు అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన లింగాలగనపురం మండలం అని చెప్పుకోవడానికి కారణమైనటువంటి మన రొండ్ల లక్ష్మారెడ్డి గారు ఈరోజు మండలం ఏర్పాటు కావడానికి కారణమైన వ్యక్తికి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి విగ్రహ ఆవిష్కరణను ఇంతవరకు తీసుకొచ్చి ఈ సభను ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు ఐలేని ఆగారెడ్డి గారు, మరియు ఈ కార్యక్రమానికి మన మండలానికి అతిథిగా విచ్చేసినటువంటి అరవిందారెడ్డి గారు, అదేవిధంగా జెడ్పీటీసీ వంశీధర్ రెడ్డి గారు, మన సాదం విజయ మనోహర్ అన్న, మన రొండ్ల లక్ష్మారెడ్డి గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి లక్ష్మారెడ్డి గారితో పంచుకున్నటువంటి అనుభవజ్ఞులు, మరియు లింగాలగనపుర గ్రామ ప్రజలు, నా రెడ్డి కుటుంబ సభ్యులు, మరియు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమాన్ని నిజం చెప్పాలంటే ఇంకా గొప్పగా చేసుకోవాలనే ఉద్దేశం ఉండే, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే చాలా మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మండల రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి. అయితే ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు కృతజ్ఞతగా మేం జరుపుతామని గ్రామస్తులందరూ ముందుకు రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మండలంలో ఉన్నటువంటి రెడ్డి కమిటీ సభ్యులందరూ కూడా మనందరం కలిసి కూడా గొప్ప చేసుకుందామని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఎట్టకేళ్ళకి నిజంగా మన ముందు ఇంకొక తాతగారు చెప్పడం జరిగింది, ఆ రాముడి విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఇక్కడ లక్ష్మణుడి విగ్రహ ఆవిష్కరణ జరిగింది అనడం యాదృచ్ఛికం ఏం కాదు, ఇది నిజంగా సంతోషకరమైన విషయం. అయితే ఇంతకుముందు దారం అశోక్ గారు చెప్పిండ్రు, జీడికల్ మరియు లింగాలగన్పూర్ మండలం మరియు నవాపేట ఈ 3 గ్రామాలు మండలం కావడానికి పోటీ పడ్డాయని. అయితే ఏది జరిగినా మన భవిష్యత్తును ఊహించే నిర్ణయం తీసుకుంటారు ఎవరైనా. నిజంగా జీడికల్లో ఒక రాముడు ఉన్నాడు, నవపేటలో ఒక రాముడు ఉన్నాడు. జీడికల అంగడి నడుస్తుంది, నవపేటలో అంగడి నడుస్తుంది. అవి మండలం ఏర్పాటు చేసినా చేయకపోయినా ఆ గ్రామాల అభివృద్ధి అనేది ఎట్లకేలకు జరుగుతుంది. కానీ మన సర్పంచ్ విజయ మనోహర్ అన్న కూడా చెప్పిండు, సైన్స్ పరంగా ఆలోచించి
ఇది లింగాల గణపుర గ్రామం అనేది ఈ మండలానికి మధ్యలో ఉంది కాబట్టి ఈ మండల ఏర్పాటు చేసిండ్రు అని చెప్పేసి అందరి ఆలోచనలు కరెక్టే. నిజంగా మేము ఎంపీపీగా మా అన్న జెడ్పీటీసీగా ఉన్నాం. ఇద్దరము మేము ఏ కార్యక్రమాన్ని లింగాల గణపూర్ మండలంలో ఏర్పాటు చేసుకున్నా సగం ఊరు అటు సగం ఊర్లు అటు సగం ఊర్లు ఇటు రోడ్డుకు అవతల రోడ్డుకి ఇవతల మంచిగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కార్యక్రమాలు చాలా చక్కగా లింగాల గణపుర గ్రామ అభివృద్ధి కోసము ఈ మండలాన్ని ఏర్పాటు చేసి మరీ ముఖ్యంగా లింగాల గణపుర గ్రామంలో రొండల లక్ష్మారెడ్డి గారి కుటుంబ సభ్యులు అంటే వారి చెల్లెగారిని ఇక్కడికి ఇచ్చిన కృతజ్ఞతతో ఈ మండలాన్ని ఏర్పాటు చేసిండ్రని చాలా కారణాలు లింగాల గణపురం మండలం ఏర్పాటు కోసం ఆయన నిజంగా ఆలోచించి మనము మండలాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు మండలం అభివృద్ధి చేసుకున్నాం. ఆ అభివృద్ధిలో తన పాత్ర ఉంది కాబట్టి ఈ రోజు చాకల ఐలమ్మ అయితేంది, దొడ్డి కొమరయ్య అయితేంది ఎంతో మంది స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులను గుర్తు చేసుకుని విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు మండల ఏర్పాటుకు ఈ రోజు కారణమైనటువంటి లక్ష్మారెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి వీరన్న గారి ఆలోచన మేరకు, లక్ష్మీనారాయణ గారి ఆలోచన మేరకు ఈ రోజు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ మన రెడ్డి కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో విగ్రహ ఆవిష్కరణ చేసుకొని పాలు పంచుకోవడంలో నాకు చాలా సంతోషంగా ఉంది. రొండ్ల లక్ష్మారెడ్డి గారు మాది, మా అమ్మగారు వనపర్తి, మా వంశన్న గారిది కూడా వనపర్తే. మేము వంచ కుటుంబంలో ఉన్నటువంటి మనవడు మనవరాలు. వంచ వాళ్ళకి రొండ్లకి 4-5 తరాల నుంచి మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. వంచ వాళ్ళ ఆడపిల్లల్ని రొండ్లకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మా లక్ష్మారెడ్డి తాతగారిగా భావించి ఆయన స్ఫూర్తితోటి మేము కూడా మా వంశన్న నేను ఇంకా రాజకీయంగా ముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా మీ రెడ్డి కుటుంబ సభ్యులు అదే లింగాల గణపురం మండల ప్రజలందరి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో మేము ఇంకా ముందు భవిష్యత్ తరంలో మంచిగా రాజకీయంగా ఎదగాలని కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎన్నడూ జరగవలసిన కార్యక్రమం చాలా ఆలస్యంగా ఈరోజు జరిగినది కూడా ఎంతో సంతోషించాల్సిన సమయం. ఇటువంటి వ్యక్తి రొండ్ల లక్ష్మారెడ్డి గారు, కృష్ణేశ్వర రొండ్ల లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు, అటువంటి తత్వము వ్యక్తి గల వ్యక్తి అసలు 100కి ఉంటాడో ఉండడో మన ఎవరం నేను చూడలేదు. నా అనుభవంలో ప్రతి చిన్నవాడిని కానీ పెద్దవాడిని కానీ ఆర్థికంగా ఉన్నోడు కానీ వీరవాడిని కానీ ప్రతి విషయంలో పిలిస్తే ఆ భగవంతుడైన సమయానికి ఆదుకునేటోడో కాదో కానీ ఈ కృష్ణేశ్వర లక్ష్మారెడ్డి గారు ప్రతి వాడిని ఆదుకునే మనిషి. కార్మిక నాయకుడు, కర్షకుడు, మేధావి, పెద్ద విద్యావంతుడు కాకుండా అతి మేధావి. ఇటువంటి వ్యక్తులు కోల్పోవడం కూడా మనకు చాలా ఈ లింగాల గణపురం నష్టమే. ఈ రోజు లింగాల గణపురం మండలం అయిందంటే కూడా కారణం ఎవరంటే 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో రొండ్ల లక్ష్మారెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామానికి అనుబంధం ఉన్నది. ఇక్కడికి ఈ గ్రామానికి చాలా అనుబంధం ఉన్నది. అయితే గ్రామ ప్రజలతో ఏంటంటే మీరు నాకు 90% కనుక ఓట్లు కనుక ఈ గ్రామంలో ఎలక్షన్ నాకు వేసే తీరు నేను లింగాల గణపురం మండలం ఏర్పాటు చేస్తానని సభాముఖంగా లక్ష్మారెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగానే ఈ లింగాల గణపురం ప్రజలు మొత్తం ముక్త కంఠంతో ఒక దాదాపు మొత్తం 200 ఓట్లు ఏమో వేరే పార్టీలో పడ్డాయి. మిగతా ఓట్లు మొత్తం రొండ్ల లక్ష్మారెడ్డి గారు టీడీపీ సైకిల్ గుర్తిగా ఓట్లేసి ఈ రోజు లింగాల గణపురం సాధించుకున్నదంటే ఈ గ్రామ ప్రజలకే ఆ గొప్పతనం. లక్ష్మారెడ్డి గారు అన్ని విధాలా ఏది సరే జరిగిపోయిందని మనం అనుకోవాల్సింది కాదు. ఆయన చాలా ఏది గ్రామీణ పీడ ఏది సభావేదిక అధిష్ఠించిన అందరి పెద్దలకు, ముఖ్యంగా మా నేటి ముఖ్య అతిథి శ్రీ అరవింద్ రెడ్డి గారికి నా నమస్కృతులు. తర్వాత ఈ సమావేశంకి వచ్చినటువంటి పెద్దలు, లింగాల గణపురం ప్రజలు, తర్వాత లింగాల మండల గ్రామ ప్రజలకు కూడా నా నమస్కారం. నేను ఎక్కువ మాట్లాడాను. నేను ఎక్కువ సమయాన్ని కూడా తీసుకున్నాను, సమయానుభవంగా. ఇది చాలామంది చాలా విధంగా చెప్పింది. మండలి ఇట్లా
ఫామ్ అయింది, ఏ విధంగా ఏర్పాటైంది. దీనికి ముఖ్యంగా నాకు అరవింద్ రెడ్డి గారితో చాలా సార్లు సంబంధాలు ఉన్నాయి, చాలాసార్లు వాటిని నేను వర్క్ చేయడం జరిగింది. ఒకసారి ఏమంటే ఈ మండలాలు ఫామ్ చేసినప్పుడు మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ మండలాల ఫార్మేషన్ కోసం అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా ముఖ్య పనిచేసే వారు ఎవరంటే వండి అరవింద్ రెడ్డి గారు. వీరి వల్లనే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అప్పటి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ మండలాలు ఏర్పాటు చేయడానికి భారీ ఆధ్వర్యంలో జరిగింది. ఒకసారి వచ్చినప్పుడు మా లక్ష్మణ నాకన్నా ఒక 2 సంవత్సరాలే పెద్ద. నేను ఆయన బతికి ఉంటే నాతో వయసు ప్రకారంగా ఆరోగ్యపరంగా నాకన్నా బాగుండేది, అతను ఉండవలసిన వాడు. కానీ కొన్ని కాలంది యాక్సిడెంట్ 2 ఫ్యాటల్ యాక్సిడెంట్ల ఆయన మరణించడం జరిగింది. అయితే ఈ మండలాలు ఫార్మేషన్ అయినప్పుడు నాకు తర్వాత అరవింద్ గారి చాలా అనుబంధం ఉంది. కానీ ఎప్పుడు కూడా వారికి నేను ఏ సహకారం తీసుకోలేదు. కానీ చాలా వారు ఎప్పుడు నన్ను ఇంటికి పిలిచేది పోయేటప్పుడు. ఒకసారి ఏమైందంటే మా బ్రదర్ లక్ష్మణ్ గారు ఏమైందంటే ఇట్లా మండలాలు ఫామ్ అవుతున్నాయి, నేను ఇప్పుడు పేరు చెప్పదలుసు కానీ మీరు అందరూ ఈ గ్రామస్తులే పేర్లు చెప్పారు. అప్పుడున్న శ్రీరామ్ రెడ్డి గారు తర్వాత చాలామంది ప్రయత్నం చేసింది మండల ఫామ్ చేసిన కోసం వాళ్ళ గ్రామాలు కావాలి. కానీ దీనికి ఉన్నటువంటి అప్పుడు ఈనాడు పత్రికల అన్నీ ఇది వాటికి ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మేము ఈ పత్రికలు చదివి తర్వాత ఒకసారి మా బ్రదర్ మా అన్న ఏమంటే నాకు అదే ఇది నాకు అప్పటికే ఆయన ఎమ్మెల్యే అయినాడు. నాకు ఈ లింగాగాంపులో చాలా సపోర్ట్తోనే నేను బాగా ఆ ఎమ్మెల్యే గెలవడం జరిగింది చెప్పింది. తను ఏమనంటే ఈ లింగాగాంపులో మేము దాన్ని రుణం తీర్చుకోవాలి అని అన్నప్పుడు నేను చెప్పాను పోదాంని. చాలామంది తెలియని విషయం ఏంటంటే గవర్నమెంట్ చేసిన కాదు, ముక్కు స్వీట్గా అరవింద్ రెడ్డి గారు ముక్కు స్వీట్గా రూల్స్ ప్రాబ్లం చేస్తూ ఫాలో అవుతాడు. అది నాకు 2-3 విషయాలంటే నాకు బాగా తెలుసు. వాటిలో నేను వాలంటీర్ సంస్థల వారికి పనిచేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు జాయింట్ కలెక్టర్ కరీంనగర్ ఉన్నప్పుడు నేను జాయింట్ డైరెక్టర్ కరీంనగర్లో పనిచేసాను. అక్కడ ఒక చిన్న విషయం నాకు వారికి సహకరించిన పెద్దలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు జయశ్రీ గారు, జెడ్పీటీసీని రిప్రజెంట్ చేస్తున్న వంశీధర్ రెడ్డి గారు, బాగారెడ్డి గారు, తర్వాత ఈ గ్రామ సర్పంచ్ మనోహర్ గారు, మా మిత్రులు మేమైతే నర్సిరెడ్డి గారు అంటాం కానీ నరసింహారెడ్డి గారు, గ్రామ పెద్దలు, ఈ లింగాల గణపురం మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజలు వాళ్ళండి 10 నిమిషాల్లో అయిపోతుంది మీటింగ్. రెడ్డి సంఘం సభ్యులు, మిత్రులారా, తరువాత మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. లక్ష్మారెడ్డి గారు 1983లో ఈ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు. ఈరోజు 2024వ సంవత్సరం, అంటే దాదాపు నుంచి 40 సంవత్సరాలు గడిచింది. 40 సంవత్సరాలు మనకు సమయం తరుగుతున్న కొద్దీ బాంధవ్యాలు కానీ అనుబంధాలు కానీ తగ్గిపోతాయి. 40 సంవత్సరాల తర్వాత కూడా లక్ష్మారెడ్డి గారిని గుర్తుపెట్టుకొని ఒక మంచి విగ్రహాన్ని వారి జ్ఞాపకార్థం ఈ గ్రామంలో ఆవిష్కరించినందుకు ముందుగా వారి కుటుంబ సభ్యులకు, ఈ మండల ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే అయితే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు, హైదరాబాద్లో పెద్ద బంగ్లాలలో ఉంటారు. తర్వాత ఎటువైనా వారికి గౌరవం ఉంటుంది అనే విషయాలే మనకు ముందు గుర్తుకొస్తాయి. కానీ ప్రజాప్రతినిధి అంటే ప్రజల్లో ఉండాలి. పొద్దున, మధ్యాహ్నము, రాత్రి ఎప్పుడు ప్రజలు వచ్చినా
వారి కష్టాలు తీర్చాలి, ఈ నా సమయము ఈ అనేది లేకుండా సమయాన్నంతా ప్రజల కోసం వెచ్చిస్తేనే నిజమైన ప్రజాప్రతినిధి అవుతారు. మరి లక్ష్మారెడ్డి గారి గురించి ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా వారి మంచితనము, ప్రజల్లో వారు మమేకం అయ్యే గుణాన్ని చెప్పినారు. ఈరోజు మండల కేంద్రంగా ఈ గ్రామం ఏర్పాటు కావడానికి వారు కారకులు. ఆ రోజు అంటే నేను ఈ మండలం ఏర్పాటు చేసే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళం. అయితే ఒక రోజు ఒక మ్యాప్ పెట్టుకొని, కంపాస్ బాక్స్ పెట్టుకొని మండల ఉండే గ్రామాలన్నీ కూడా చూసి ఏ గ్రామం మండల కేంద్రం అయితే బాగుంటుంది, సెంట్రల్ లొకేషన్ ఏ గ్రామానికి ఉంది అనేది చూసేవాళ్ళం. అయితే ఈ 2-3 గ్రామాలు కాంపిటీషన్లు ఉండేవి. ఈ లింగాల గణపురం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సెంట్రల్ లొకేషన్, అన్ని గ్రామాల మధ్యన ఉంది, ఈక్వి డిస్టెన్స్ ఉంది. సో అందుకోసం దాన్ని సెలెక్ట్ చేసినాము. నరసింహారెడ్డి గారు అన్నారు, నేను ప్రధాన కారకులు అన్నారు. దాన్ని ముందుకు తీసుకుపోవడానికే, ఫైల్లో రాయడానికే నేను ఇంపార్టెన్స్ నా పాత్ర. ఆ తర్వాత ఎమ్మెల్యే గారి కృషి మూలంగా ఈ మండల లింగాల గణపురం మండల కేంద్రం అయింది. మండల కేంద్రం అయితే ఏంటి అనేది మనం అనుకోవచ్చు. మీరు రోడ్ మీద పోతూ ఉంటే మీ ఊరు ఏది అని అడుగుతారు. లింగాల గణపురం మండల కేంద్రం అని చెప్తే ఎంతో గర్వకారంగా ఉంటుంది. రెండవ విషయం, మండల కేంద్రం అయిన తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మొదలవుతాయి. మండల ప్రజా పరిషత్ వస్తుంది, తహసీల్దార్ ఆఫీస్ వస్తుంది, ఇతర ఆఫీసులు వస్తాయి. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేవి వేరే గ్రామాల్లో లేని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మండల కేంద్రానికి వస్తాయి. ఆ విధంగా చిన్న 40 ఏళ్ళ కింద ఉండే లింగాల గణపురానికి ఈరోజు ఉండే గణపురానికి ఎంతో తేడా ఉంది. సో ఈరోజు మీకందరికి కూడా కారణమైన ఈ మండల కేంద్రం ఏర్పాటు, దానికి కారకులైన లక్ష్మారెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటుకు మీ అందరినీ అభినందిస్తూ, ఈ గ్రామం ముందు ఈ మండల కేంద్రం ముందు ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఈరోజు ఆదివారం మేము హైదరాబాద్లో ఉంటే ఏ విధంగానో గడిచిపోయాం. కానీ మండల కేంద్రానికి రప్పించి నర్సిరెడ్డి గారు మాకెంతో మేలు చేస్తున్నారు. ఎంతోమంది ఈ గ్రామ ప్రజల్ని కలుసుకునే అవకాశం కలిగింది. దానికి మీకు అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరు కూడా హ్యాపీగా ప్రాస్పరస్గా ఉండాలని కోరుతూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. రొండ్ల పృథ్వీసాగర్ రెడ్డి ఆద్యాంత విగ్రహావిష్కరణ ప్రారంభం.